హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మేము ఒక ఊరికి వెళ్తున్నామండి. అమ్మ లేని పిల్లలకి కొన్ని బ్యాగ్స్, నోట్ బుక్స్, పెన్నులు, కొన్ని కూరగాయలు, రైస్ బ్యాగులు, ఫుల్ లగేజ్తో వెళ్తున్నాము. సో మీరు చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు, ఓకేనా? సో ఇంతకుముందు ఆల్రెడీ ఆ విలేజ్కి వెళ్ళి అయితే పిల్లలకి మీకు ఏమైనా అవసరమా అనేసి అడిగాము. ఆ పిల్లలు నోట్ బుక్స్, పెన్నులు, బ్యాగులు కావాలి అంటే స్కూల్ దగ్గర వస్తుంది కదా అనేసి అడిగారు. సో నేనైతే కొన్ని నోట్ బుక్స్, పెన్నులు, తర్వాత బ్యాగులు, చెప్పులు కూడా తీసుకువెళ్తున్నాను. తర్వాత రైసు, కొన్ని కూరగాయలు అయితే తీసుకెళ్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసిన తర్వాత కొంతమంది అయితే హెల్ప్ చేశారు. అందుకనే నేనైతే మళ్ళీ ఆ కుటుంబానికి అయితే కలవడానికి వెళ్తున్నాను. సో సామాను కొన్న తర్వాత అయితే కొంత దూరం వచ్చామండి బయలుదేరి. చాలా దూరం వచ్చామండి, ఇంకా అందలేదు. సో ఆ విలేజ్ అయితే డుమ్రిగూడ మండలం, తూటంగి పంచాయతీ, తోకలాసేరు విలేజ్కి అయితే వెళ్తున్నాము. సో విలేజ్కి అయితే వచ్చేసానండి. ఇదే తోకలాసేరు బోర్డు ఇది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళాలి. ఇది ఊరు, చిన్న ఊరు అన్నమాట. అదేమో పాప వంటకి రెడీ చేస్తారు పిల్లలు. వంట ఎవరు చేస్తున్నారు? మీరేనా? మాకు కూడా పెట్టండి. ఏం కూర చేస్తున్నావా? ఓకే, ఏం కూరమ్మా? వసంతనా? వసంతే కదా? వైశాలి. అమ్మ బాబు, ఎంత బాగుంది పేరు. గిన్నెలు దోమేసి రెడీగా కూర్చున్నావా? మీ తమ్ముడు వాళ్ళు ఏరారు? మీరొకరు, ఇతను కూడా. ఇంకా ఏం కూరమ్మా? జొట్ట పిక్కలా. ఇది స్నానానికా వాటరు? మీ ఇల్లు చూద్దాం పదా, చూపించి ఎలా సర్దాను. వైశాలి వాళ్ళ ఇల్లు అయితే నేను ఈరోజు హోమ్ టూర్ చేసి చూపిస్తాను, ఓకేనా? ఈరోజు ఏంటి వండుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? ఈరోజు కర్రలకి వెళ్ళావా? ఓకే. సో చూడండి, ఇక్కడైతే ఇదేటమ్మా? ఇదేంటి? మందు అంటే అంటే ఏదైనా అవుతే జరాలకి, దెబ్బలు తగిలితే. చుట్టూనంతా అయితే చూడండి మట్టి గోడ అండి. మట్టి గోడలో ఇవి ఏమంటారు, చెక్కలు పెట్టేసి ఇలా పెట్టారు అనమాట. అన్న ఈ సంచి మీరే తయారు చేసారా? ఏం కవర్లు ఇవి? ఇది కైన్ కవర్లా? మీరు తింటారా? అప్పుడప్పుడు ఎవరెవరు తినేసి జలేసింది ఏరుకొని వచ్చి ఇలా సంచి మాదిరిగా తయారు చేశారా? ఓకే. బిందెలు, చిన్న చిన్న తప్పేలాలు అయితే ఇలా పెట్టారు. సో ఇంకా పైన ఏమంటారు, ఇది అట్టు. ఓకే, బాగుంది. ఇక్కడే పడుకుంటారు అందరూ? ఇక్కడేనా? కరదా? కరదా? ఓకే, రండి బయటికి. సో హోమ్ టూర్ అయితే చూపించేసాను కదా. వైశాలి వాళ్ళ ఇల్లు. వైశాలి అయితే ఈరోజు జొట్ట పిక్కల కూర వండుతుందండి, తినేసి వెళ్తాం. పెడతావా లేదమ్మా? పెడతావా లేదా చెప్పు. ఆకలేస్తుంది తెలుసా? చూడండి, అదిగో కూర రెడీగా చేసి, అదే కూర అయితే రెడీ చేస్తుంది. అన్నం వండుతున్నావా? అన్నం ఇంకానేవా? తీయలేదు ఆకలి? మేము తీయలేదు. నేను మరి మీరు ఒక్కరే కాబట్టి ఒక పనికి వెళ్తున్నారు. వైశాలి నీకోసం ఏంటి తీసుకొచ్చాను తెలుసా? హైదరాబాద్ నుంచి ఇంతకు ముందు వీడియో తీసాను కదా, వీడియో చూసి హైదరాబాద్ నుంచి నీకు బ్యాగులు,
నోట్ బుక్స్, కొన్ని కంప్లీట్ బాక్స్, తర్వాత వచ్చేసి చెప్పులు కూడా పంపించారు. ఓకేనా? హ్యాపీనా? చెప్పు మరి. రండి మీరు కూడా. ఏది మీ తమ్ముడు వాళ్ళకి రండి. అయ్యో చిన్న ఈ బాబు పెద్దవాడే చాలా రోజులైంది కదా, చిన్నవాడు అనుకున్నాను. సో మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరు ఇబ్బంది పడకూడదని కొన్ని బ్యాగులు, ముగ్గురికి బ్యాగులు తీసుకొచ్చాను. తర్వాత చెప్పులు కూడా తీసుకొచ్చాను. ఓకేనా? హ్యాపీనా? ఓకే, ఇచ్చేస్తాను. ఓకే, నీకు హ్యాపీయా ఉందా? నీకు మీరే వెళ్తున్నారా? నువ్వు చిన్నవాడివిగా, అందుకే చిన్న తీసుకొచ్చాను. చిన్న కదా. ప్రస్తుతానికైతే ఈ నోట్ బుక్స్ వాడండి. ఓకేనా? ఇది నీకు రెండు, నీకు రెండు. ఓకే, తర్వాత ఇంకా తీసుకొచ్చాను. లోపల ఏటుంది? ఏటేటుంది అక్కడ చూడు. నువ్వు కూడా ఓపెన్ చేయి. ఓపెన్ చేయి, ఓపెన్ చేయమ్మా. ఏటేటుంది లోపలికి? ఓపెన్ చేయి. నీకు ఉపయోగపడతాయా? ఓకేనా? హ్యాపీనా? ఇంకా ఉంది చూడండి. ఏటేటుంది? ఓపెన్ చేశారా? బాగుందా? చూడు, పెద్ద సైజు చిన్న సైజు మీ కాలు సైజు తెలీదు. ఇవి నీకు సరిపోతాయి అనుకుంటా. నీకు ఓపెన్ చేయి. అది సాగి పైన ఎక్కువ కొత్తవి కదా. నీకు సరిపోతాయా? వెరీ గుడ్. నువ్వు వేసుకోమ్మా, నువ్వు వేసుకో. సరిపోయింది. ఇందా నీ డొక్కు. హ్యాపీనా? ఓకే, నోట్ బుక్స్ మీకు ఇక్కడ బాక్స్లో ఉన్నది ఉపయోగపడతాయి కదా. మళ్ళీ ఏం తీసుకొచ్చానంటే నువ్వు వంట చేసి మీ తమ్ముడు వాళ్ళకి మీ నాన్నగారికి వంట చేసి పెడుతున్నావు కదా. ఓకేనా? ఆ సామాన్లు పెట్టే కింద. ఇక్కడ పెట్టే పర్లేదు, ఇక్కడ పెట్టు. మీ నాన్నగారికి మీ తమ్ముడు వాళ్ళకి వంట చేసి పెట్టు. ఇక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఎప్పటి నుంచి మీకు స్కూల్ రీఓపెనింగ్? 15 జూన్ 17 అనుకుంటా. సమయం ఆ మధ్యలోనే. మీరు హ్యాపీగా వెళ్ళి బాగా చదువుకొని మంచి స్థాయికి వచ్చి మీ నాన్నగారికి మీ తమ్ముడు వాళ్ళకి, అలాగే మీ తమ్ముడు వాళ్ళు కూడా మీకు సపోర్ట్ ఉండాలి. నువ్వు మీ తమ్ముడు వాళ్ళకి సపోర్ట్ ఉండి బాగా చదువుకోవాలి. ఓకేనా? మళ్ళీ వస్తుంటాను. నువ్వెంత చదువుతున్నామా? 5th నువ్వు? ఫస్ట్ స్టాండర్డా? ఇతనికి పలక ఉన్న ప్రెజెంట్ అయితే ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ పలకే. ఈ రోజు అయితే విజయ్ గారు లక్ష్మి గారు 25వ పెళ్లి రోజు సందర్భంగా వారి పిల్లలు హర్షిత మనోహర్ హైదరాబాద్ జై జవాన్ కాలనీ నుంచి కొన్ని సరుకులు కొన్ని సామాన్లు అయితే ఈ పిల్లలకి ఉపయోగపడే కొన్ని సామాన్లు కొన్ని సరుకులు అయితే పంపించారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు విజయ్ గారు లక్ష్మి గారు. అలాగే మీకు మీ కుటుంబానికి ఎప్పుడు దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను.
పెళ్లి రోజు శుభాకాంక్షలు.